ఆ పద్మములు వికసిస్తాయి సూర్యోదయానికి. రాత్రి అయితే ముడుచుకుపోతాయి. అమ్మవారి పాదపద్మములు అంటాం. అమ్మవారి పాదపద్మాలు సూర్యోదయానికి పాదాలు కనబడి రాత్రి అయ్యేటప్పటికీ నీరసంగా ఇలా ముడుచుకుపోతాయా? ముడుచుకుపోవు. పైగా పద్మంలో లక్ష్మీదేవి కూర్చోడానికి అది ఆధారమైందంతే. కానీ అమ్మవారి పాదపద్మాలు హిమగిరి నివాసైక చతురౌ, మంచుకొండ మీద తిరుగుతుంది ఆ తల్లి. ఆమె మంచుకొండ చూలి, అందుకే హైమవతి అని పేరు. హైమవతి అంటే బంగారు రంగు కలిగినది అని ఒక అర్థం. ఆ తల్లి హైమవతి కనుక హిమవత్ పర్వతం మీద తిరుగాడుతూ ఉంటుంది. ఆ మంచు పర్వతం మీద తిరిగినా ఆమె పాదములు సొక్కిపోవు, తిరగడానికి అలవాటు పడ్డాయి. పద్మం తిరుగుతుందా? పద్మం మంచు మీద తట్టుకోగలదా? ఎక్కడ తట్టుకుంటుంది? కాబట్టి హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశచరమ భాగే చ విశదౌ. రాత్రి అయితే ముడుచుకుపోతాయి పద్మాలు, తెల్లవారితే వికసిస్తాయి. అమ్మవారి పాదాలు రాత్రి లేదు, పగలు లేదు, అర్ధరాత్రి లేదు, ఎప్పుడైనా సరే అమ్మా అని ఒక్కసారి పిలిస్తే చాలు పలకడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుంది. నేను ఈ విషయాన్ని పరమ రూఢంగా అనుభవంతో చెప్తున్నాను. ఆపదలో అమ్మాని ఒక్క కేక వేస్తే చాలు రక్షించడానికి ఆవిడ సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటుంది. కానీ పద్మాలు రాత్రివేళ పిలిస్తే పలుకుతాయా? ముడుచుకుపోయి ఉంటాయి. కాబట్టి పైగా వాటి యందు లక్ష్మి స్థానం కూర్చుంటుందంతే. అమ్మవారి పాదములలోంచి ఆ సమయాచార తత్పరులైనటువంటి వాళ్ళకి ఐశ్వర్యాన్ని సృష్టిస్తుంది ఆవిడ. అందుకే ఇందులో ఉపాసన రహస్యం ఒకటి ఉంటుంది. అమ్మవారి పాదముల యొక్క జంట కళ్ళు మూసుకున్నప్పుడు చూడగలిగినటువంటి ధ్యానశక్తి పొందాడు అనుకోండి ఒక ఆయన కళ్ళు మూసుకుంటే అమ్మవారు కట్టుకున్నటువంటి పట్టుబట్ట యొక్క అంచు, అమ్మవారి పాదానికి ఉన్న చీలమండ, ఆవిడ పాదానికి పెట్టుకున్న మంజీరం, దానికి పెట్టినటువంటి అందమైనటువంటి చిరుగంటలు, ఆ వేళ్ళు, ఆ బొటనవేలు పక్కనున్న వేళ్లకి పెట్టినటువంటి బంగారు మట్టెలు, ఆ పాదముల మీద పూజ చేయబడినటువంటి పువ్వులు, ఆ అమ్మవారి వేళ్ల చివరి భాగాలు చిన్నతనంలో పడిశం పడితే అమ్మ కర్పూరం బియ్యం మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినట్టు చిన్న చిన్న పూల చివరి భాగంలో తగిలేటట్టుగా ఇలా ఆ వేళ్ళు పాదాలవి నుదురికి తగులుతుంటే మెత్తగా తగిలేటట్టు బాలచంద్రుడిలా ఉన్న గోళ్ళు, ఆమె పాదములకు అలంకరింపబడిన పసుపు, దాని మీద అలంకారం చెయ్యబడిన లత్తుక, ఆ పూజ చెయ్యబడిన పువ్వులు, కళ్ళు మూసుకునేటప్పటికీ వెంటనే మనసు స్మరించి చూపించగలిగిన శక్తి పొందాడు అనుకోండి. అలా ఎవరైనా ఉపాసనలో అమ్మవారి పాదములను చూడగలిగిన శక్తి పొందితే ఆయన సంకల్పం చెయ్యాలి తప్ప ఆయన అనుభవించని ఐశ్వర్యం ఉండదు. ఆయన సంకల్పం చేయకపోయినా లోకంలో రాజాధిరాజులు అనుభవించేటటువంటి ఐశ్వర్యాలు కూడా అనుభవింపజేస్తుంది. సరస్వతీ కటాక్షం ఉన్నవాళ్ళు అనుభవించలా? అల్లసాని పెద్దనగారు చెప్పుకోలా? ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతన సొగి ఎక్కించుకొని బిరుదైన కవి గండ పిండేరమునకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాజలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛమంబుదగుచు మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే. ఏం మామూలు భోగం అనుభవించాడా మహానుభావుడు? రాయలవారు భద్రగజం మీద వెళ్ళిపోతుంటే అల్లసాని పెద్దనగారు రహదారి పక్కన కనబడితే ఓ పెద్దనామాత్య అని పిలిచి కిందకి దిగి మదగజం మించి చెయ్యి ఇచ్చి పైకి ఎక్కించి కూర్చోపెట్టి తాను ఎక్కి కూర్చొని ముచ్చట్లాడుతూ వెళ్ళేవాడు రాచవీధిలో. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం వందుకొని వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే. నేను మనుచరిత్ర వ్రాసి అంకితం ఇస్తే కృష్ణదేవరాయల వారు అంకితం పుచ్చుకున్నప్పుడు పల్లకీలో నన్ను కూర్చోపెట్టి తన భుజం మీద నా పల్లకి మోశాడు మహానుభావుడు. కాబట్టి బిరుదైన కవి గండ పెండేరమనకీవె తగునని తానే పాదమున తొడగే. గండ పెండేరం వేస్తానయా నీకన్నా అర్హుడెవరని చెప్పి ఆంధ్ర కవితా పితామహ
సర్వతోముఖంక పంకజాక్షపాదాంబుజాధీన మానసిందిందిర నందవర వంశోత్తం శటకోపతాప ప్రసాదాలితా సాలిత కవితామసల్లికల్లసాని చొక్కయామాత్ర పుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిషమను సంభవం బల మహాప్రబంధంబు అని రాసుకున్నాడు. ఆ ఎడమకాలుకి గండపిండేరం వేశాడు పాదం పట్టుకుని. కాబట్టి బిరుదైన కవి గండ పిండేరమన కీవె తగునని తానే పాదమునదొడగే గోకట గ్రామాధ్యనే కగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే. 1, 2 కాలు ఎన్ని అగ్రహారాలు ఎన్ని ఊళ్ళిచ్చాడు. ఆంధ్ర కవితా పితామహ అని నన్ను పిలుచునట్టి. ఎక్కడది ఐశ్వర్యం అంటే కన్నులు మూసుకున్నప్పుడు అమ్మవారి పాద పద్మముల జంట ఎవరు చూడగలడో అటువంటి ధ్యానశక్తి నిలబడగలిగితే వాడు అనుభవించలేని ఐశ్వర్యం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.